నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ వేదికగా పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 30న జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మనోహర్. డిఎస్సి మెరిట్ లిస్టును ప్రకటించిన ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞత. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం. నిబంధనలకు అనుగుణంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి. నిర్వాహకులకు సూచనలు చేసిన గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు. మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆత్మరక్షణకు, శారీరక దారుఢ్యానికి కరాటే ఉపకరిస్తుందన్న సినీ స్టార్ సుమన్. జనసేన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సేనాతో సేనాని పోస్టర్ను ఆవిష్కరించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జనసేన రాష్ట్ర స్థాయి క్రియాశీలక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను పోలీసులు అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి సేనాతో సేనాని పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖలో జనసేన రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జనసేన సామాన్యుడి గళం వినిపించే పార్టీ అని చెప్పారు. 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరుగుతుందన్నారు. అదే రోజు రాష్ట్ర కార్యకర్తలతో చర్చిస్తారని చెప్పారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గళం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవ్వండి, అభివృద్ధి అవ్వనండి, రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా
వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత, ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, ఎమ్మెల్యేలు వంశకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, కొనతాల రామకృష్ణ, ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు డిఎస్సి అభ్యర్థులు పాలాభిషేకం నిర్వహించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్యం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి మెగా డిఎస్సి ఫలితాలు పారదర్శకంగా విడుదల చేశారని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీన నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాలకు పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిఎస్సి అభ్యర్థి వెంకటేశ్వరరావు, జుంజూరు గోవింద్, వాసుపల్లి రాంబాబు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ వేదికగా మరి టీడీపీ అధికారంలోకి రాగానే మరి ప్రకటిస్తామన్నటువంటి తొలి సంతకం మెగా డిఎస్సి మీద అన్నమాట ప్రకారం పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇదే విధంగా ఈ యొక్క పరీక్షను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెట్టి ఈ యొక్క ఫలితాల్ని విడుదల చేసి పారదర్శకపూర్వకంగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. నారా లోకేష్ లాంగ్ లీవ్ అని చెప్పి నినాదాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు పిలిపించాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి హామీని నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డల్లాస్ వెళ్ళారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయంతో పాటు గూగుల్ హబ్, అదేవిధంగా విశాఖపట్నంలోనే సిఫ్ఫీ, సత్వ టెక్నాలజీస్ ఇటువంటి ఐటీ కంపెనీలు కూడా తెస్తున్నందుకు వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీపీసీఎల్ కూడా రామాయపట్నం పోర్టులో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకుండా ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని చెప్పి కాలయాపన చేసి నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయే స్థితికి దిగజార్చారు. నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి మెపంతో ఆయన అన్నా క్యాంటీన్లు కూడా మూయించిన జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అన్న నినాదంతో ఈరోజు ముందుకొచ్చాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్తో పాటు 2,260 ఉద్యోగాలకు ఏదైతే స్పెషల్ డిఎస్సి ప్రకటించారో అది కూడా త్వరితగతినే నిర్వహించాలి. ఉద్యోగ వయోపరిమితి పెంచాలి. త్వరితగతిన కానిస్టేబుల్, ఎస్ఐ మరలా నోటిఫికేషన్ ఇచ్చి మరి యొక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని యొక్క గొప్ప నమ్మకంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగ యువత ప్రతి జిల్లాలో కూడా లోకేష్ గారికి డిఎస్సి ప్రకటించి 16,347 ఉద్యోగాలకు గాను ఫలితాలు విడుదల చేసినటువంటి నారా లోకేష్ గారికి లాంగ్ లీవ్ అని చెప్పి పాలాభిషేకాలు ప్రతి జిల్లాలోనే చేయమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువత అందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వినాయక చవితి ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని గాజువాక ఏసీపీ శ్రీనివాస్ కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులతో ది గాజువాక క్లబ్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీజే సౌండ్లు, అశ్లీల నృత్యాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు.
రాత్రి 9 గంటలలోపు నిమజ్జనాలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గాజువాక సీఐ పార్థసారథి, దువాడ సీఐ మల్లేశ్వరరావు, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల గాజువాక పోలీస్ స్టేషన్, దువ్వాడ, స్టీల్ ప్లాంట్, సౌత్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా మరి వినాయక చవితి ఆనందంగా జరుపుకోవాలని చెప్పి, ఈ ఆనందంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలన్న దాని గురించి ఈరోజు ఈ ఆర్గనైజర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి పండాల్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, మరి పండాల్స్ అక్కడ పూజ చేసే టైంలో ఎన్ని రోజులు అక్కడ మరి పూజల్లో పెడతారు, అనంతరం మరి నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి, ఎన్ని విషయాల గురించి కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిబంధనలు, మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఆ పండాల్స్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్ల యొక్క బాధ్యతలు ఏంటి, మరి ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి, మరి అవన్నీ కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవడానికి ఈ యొక్క నిర్వాహకులతో మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించాము. ఈ సదస్సులో ముఖ్యంగా ఈ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్నింగ్ ఎక్కువ డీజేలు కూడా ఈ దీంట్లో నిషేధించాము. తర్వాత పెద్ద పెద్ద వినాయకుల దగ్గర వచ్చేసి టికెట్స్ పెడుతున్నారు, లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ దర్శనం టికెట్లు కూడా పూర్తిగా నిషేధము. కాబట్టి అందరూ కూడా ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. ఈ రాత్రులు కూడా 10 లోపే అనేది మైకులకి పర్మిషన్ ఉంది, ఆ తర్వాత 10 తర్వాత ఏముండదు. తర్వాత పోలీసుకి ఇచ్చే మైక్ పర్మిషన్ కూడా ఎటువంటి చలాన్లు కూడా వినాయక చవితికి అనేది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజ చేసుకొని అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పి. మానసిక స్థైర్యానికి, శారీరక దృఢత్వానికి, స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదపడతాయని ప్రముఖ సినీ నటుడు, సౌత్ ఇండియా వోడోకాయ్ కరాటే డూ అసోసియేషన్ గౌరవ చైర్మన్ సుమన్ అన్నారు. ఏపీ వోడోకాయ్ కరాటే డూ అసోసియేషన్, విశాఖ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మురళీనగర్లోని బొత్స కన్వెన్షన్లో కరాటే సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కరాటే క్రీడలో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్, న్యూ రూల్స్ పై కరాటే క్రీడాకారులకు అసోసియేషన్ సభ్యులు అవగాహన కల్పించారు. అనంతరం సుమన్ మాట్లాడారు. కరాటే క్రీడలో వస్తున్న నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సెమినార్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ ను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యానికి కరాటే దోహదం చేస్తుందన్నారు. 47 సంవత్సరాలుగా తాను సినిమా రంగంలో రాణిస్తున్నానంటే అందుకు మార్షల్ ఆర్ట్సే కారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సుమన్ చేతుల మీదుగా గ్రేడ్ బెల్ట్లు ప్రదానం చేశారు. డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, చీఫ్ ఆర్గనైజర్ సిహెచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టి ఉపేంద్రరావు, బొత్స సురేష్ కుమార్, పేడాడ రమణి కుమారి, డాక్టర్ బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ మాసాపు పృథ్వీరాజ్, డాక్టర్ లాల మహారాజులను అతిథులు సత్కరించారు. నమస్తే, సలాం, అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాను. సో ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ వోడోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ వాళ్ళు, అంటే ముఖ్యంగా మన సతీష్ మాస్టర్ మీ ఇక్కడ విశాఖపట్నం దీనికి ఉన్నారు. సో భారత్ వోడోకాయ్ కరాటే అసోసియేషన్ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సెమినార్, కాంపిటీషన్ ఇవన్నీ జనరల్గా జరిగేది. సో సెమినార్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్, అంటే టెక్నిక్స్, ఓల్డ్ టెక్నిక్స్ అని చేంజ్ అయ్యి కొత్త టెక్నిక్స్, కొత్త రూల్స్, ఇలాంటివన్నీ కొన్ని ఒక డిస్కషన్ లాగా పెట్టారు. సో మెయిన్గా రాజేష్ అగర్వాల్ గారు ఆయన వచ్చినారు, నార్త్ నుంచి వచ్చున్నారు, కొంచెం బయటికి వెళ్ళారు. సో మెయిన్ ఈరోజు ఈవెంట్ ఏంటంటే చాలామందికి బెల్ట్ సర్టిఫికేట్స్ ఇందాక చూశారు, ఇచ్చాం. సో ద మెయిన్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో చాలా వరల్డ్ టోర్నమెంట్స్, ఏషియన్ టోర్నమెంట్స్ వాటికంతా వెళ్ళేటప్పటికి మనకి అప్డేట్, వరల్డ్ టోర్నమెంట్లో ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ప్లస్ ఇప్పుడు ఎలా అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి ఈరోజు మెయిన్గా ఇప్పుడు సెమినార్ జరగబోతుంది. సో అది వెరీ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. ఈరోజు మెయిన్గా సతీష్
ఆయన మాస్టర్ గారు ఈరోజు అరేంజ్ చేశారు. సో మరి ఈరోజు గెస్టులు అందరూ ఉన్నారు అండి. మన రైట్ సైడ్ అందరూ తెలుసు బిజినెస్ టైకోన్ బొత్స సురేష్ గారు, వెరీ లీడింగ్ పొలిటీషియన్ రమణి మేడం గారు, ఉపేంద్ర గారు ఉన్నారు. చాలామంది స్కూల్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ వచ్చినారు. సో అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఒక సైడ్ అయితే మెయిన్ కరాటేలో నా ఒపీనియన్ ఈరోజు చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు అందరూ వచ్చిన్నారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్టులు ముఖ్యంగా సుమన్ గారికి, మరి గడిచిన 25 ఏళ్ల నుంచి విశాఖపట్నంలో కరాటే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే సుమన్ గారు అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడము, అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవడం అన్నది ఎప్పుడు జరుగుతూ ఉంది. మరి సతీష్ గారు గడిచిన 25 ఏళ్లుగా విశాఖపట్నంలో అనేక మంది స్టూడెంట్స్ని కరాటే ద్వారా తయారు చేసి ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అందువల్ల మేము ఈరోజు చెప్పేది ఒకటే, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ కూడా కరాటే అనేది నేర్చుకుంటే అటు మెంటల్ ఎబిలిటీతోనే పాటు ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రెంగ్గా ఉండి అనేకమైనటువంటి ఇప్పుడు ఏదంటే చిన్న వయసుకు కూడా బీపీలు, షుగర్స్ ఇట్లాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి విముక్తి చెందడానికి, అలాగే వాళ్ళు మెంటల్గా స్ట్రెంగ్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకి బాగుంటుంది. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న సతీష్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం పాత నక్కవానిపాలెంలో 1,00,000 శివలింగాలతో మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. శివలింగాలతో ఏర్పాటు చేస్తున్న వినాయకుడిని వీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తిలకించారు. 1,00,000 శివలింగాలతో రూపుదిద్దుకుంటున్న గణపతిని చూసి తరించారని రామచంద్ర యాదవ్ అన్నారు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. తొలి పూజలు అందుకునే వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గోవర్ధన్, శ్రీను, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినాయక చవితి మండపాలు అంటేనే మామూలుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది హైదరాబాదు, ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తాడు. చాలా విశిష్టంగా అక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తారనేది మనం విన్నాం. కానీ ఈరోజు విశాఖపట్నము గాజువాక ప్రాంతంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా 1,00,000 లింగాలతో కూడిన వినాయకుడిని ప్రతిష్ఠ చేసి తద్వారా భక్తులందరికీ కూడా ఆ లింగాలను పంపిణీ చేసి భక్తిని పెంపొందించే కార్యక్రమంలో, సనాతన ధర్మాన్ని అందరికీ పెంపొందించే కార్యక్రమానికి పూనుకోవడము చాలా గొప్ప విషయము. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమము చేయడం లేదనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విశిష్టమైన మండపాన్ని సందర్శించి ఆ స్వామివారి ఆశీస్సులకు పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం బెల్లంతో కూడిన గణపతిని చేసి ఒక ప్రత్యేకత చాటుకున్నారు. ఈ సంవత్సరం 1,00,000 లింగాలతో కూడిన గణపతిని ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమము, ఒక భక్తి భావనతో కూడుకున్న అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిని ఆ స్వామివారు ప్రసాదించాలని, దానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ 4వ మహాసభను అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. 3 ఏళ్లలో క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను క్లబ్ ప్రెసిడెంట్ హరిత వివరించారు. బాలలకు శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంచడం, మన సంస్కృతి, కళలు నేర్పించడం, క్రీడలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
క్లబ్ వ్యవస్థాపకులు కె రమాప్రభ మాట్లాడుతూ పిల్లల్లో విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించాలన్న లక్ష్యంతో 15 ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు. పిల్లల మధ్య స్నేహభావాన్ని పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామన్నారు. సొసైటీ సి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం తమ క్లబ్ పాటుపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తం చేస్తామన్నారు. నా పేరు సుశీల. నేను వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ జిల్లా కన్వీనర్ని. ఈరోజు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ మహాసభ జరుపుకుంటున్నాం. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది. జిల్లా అంతటా 10 జోన్లు ఉన్నాయి. 10 జోన్ నుండి ఏరియా ప్రతినిధులు వచ్చారు. జోన్ కమిటీ వచ్చింది. వీళ్ళందరూ ఈరోజు ఇనాగ్రేషన్ సెక్షన్ జరిగింది. అతిథులు వచ్చారు, మాకు సహకరించే అతిథులు వచ్చారు. వాళ్ళందరూ పిల్లల కోసం మాట్లాడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఏదైతే ఈ గత 2 ఏళ్ళు కార్యక్రమాలు ఏం చేశామో దాని మీద సమీక్షించుకోవటం జరుగుతుంది. సమీక్షించుకున్న తర్వాత పిల్లలు దాని మీద మాట్లాడతారు. నెక్స్ట్ వాళ్ళు ఏమైతే నూతన కమిటీని ఎన్నుకుంటాము. నూతన కమిటీ ఎన్నుకున్నాక వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ళు ఈ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కోసం ఏం పని చేస్తారు, ఎలా వాళ్ళు టైం ఇస్తారు అనేది మాట్లాడతారు. ఇదంతా పిల్లల కోసం మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంవత్సరం అంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లల ఆటలు, పాటలు, స్కూల్లో ఎటువంటి చదువు తప్పించి మిగతా యాక్టివిటీస్ ఏమి ఉండట్లేదు. వాళ్ళు సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ వీళ్ళు అభివృద్ధి, వాళ్ళ బ్రెయిన్ అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలు వాళ్ళకి అందించాలి. మూఢనమ్మకాలు వ్యతిరేకంగా సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు మా క్లబ్బులు మేము నిర్వహిస్తున్నామండి. డిసెంబర్ 14వ తేదీన మరిపాలెంలో ఫస్ట్ ఓపెన్ ఏపీ ఒకినావన్ షోరిన్ సెబుఖాన్ కరాటే డూ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ సందర్భంగా ఛాంపియన్షిప్ పోస్టర్ను ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టోర్నీ డైరెక్టర్ సతీష్ కుమార్, శ్రీను, గౌరీశంకర్, విఘ్నేష్, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ది గాజువాక క్లబ్ లో అధునాతన సౌకర్యాలతో కూడిన జిమ్ ను గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు ప్రారంభించారు. క్లబ్ ప్రెసిడెంట్ చిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ఏర్పాటు చేశారు. 1980లో స్థాపించిన ఈ క్లబ్ అభివృద్ధి చెందుతూ సభ్యుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని జిమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ చెప్పారు. క్లబ్ సభ్యులకే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కృష్ణకుమార్, ట్రెజరర్ జీవన్ బాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, సెక్రటరీ కృష్ణ గారు, అదేవిధంగా మిగతా సభ్యులందరికీ నమస్కారం. 1988లో స్టార్ట్ అయింది ఈ గాజువాక క్లబ్. దినదాన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక మంచి వాతావరణంలో, మంచి బిల్డింగు, మంచి వసతులతో అందరికీ అందుబాటులో మరి అన్ని వసతులతో తయారైపోయింది. ఈరోజు మరి ఆరోగ్యం కోసం, సభ్యుల ఆరోగ్యం కోసం మరి ఈరోజు జిమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతా కూడా అధునాతనమైన ఎక్విప్మెంట్తో ఈ లోపల ఎక్విప్మెంట్ ఉంది. అదేవిధంగా ఈ గాజువాక పౌరులకు, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ క్లబ్ నిర్వాహకులకు, అదేవిధంగా సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా పౌరులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు, అదేవిధంగా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి ఈ క్లబ్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు క్లబ్ నిర్వాహకులకు నమస్కారం. ఆ ఇన్ఫర్మేషన్ తోటి, అంటే క్లబ్ అన్న తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉండాలి అని చెప్పడం తోటగా మన క్లబ్లో ఈ క్లబ్ జిమ్ ఓపెన్ చేయడం కానీ, షటిల్ కోర్ట్ ఓపెన్ చేయడం కానీ జరిగింది. ఇది ప్రజలకి పూర్తిగా ఇది లాభాపేక్ష లేకుండా మన అందరం కూడా ఈ క్లబ్ని ఉపయోగించుకుంటున్నారు.
వివిధ రాజకీయ పార్టీల వారు కానీ పోలీసు వారు కానీ చాలాసార్లు ఏ పిఎం మీటింగ్ అయినా సీఎం మీటింగ్ అయినా ఈ గాజువాకలో మొట్టమొదట గుర్తొచ్చేది పోలీసు వారికి మా క్లబ్బే. ఇలాగే ఉపయోగించుకోవాలని మేమందరూ కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఈ క్లబ్ ఉపయోగం ఉన్నది. అయితే దీని వెనకాల చాలా మంది గత 30 సంవత్సరాలుగా ఎంతో కృషి చేశారు కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈ క్లబ్కి మన ఏసీపీ వై శ్రీనివాసరావు గారు మన జిమ్ ఓపెనింగ్ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దగంటేడలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం దోమల నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ హేమలత, డాక్టర్ సంపత్ కుమార్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ లో వెనక మనకి వాటర్ స్టాగ్నెంట్ ఎవ్రీడే చూడాలి. అలాగే మన జిల్లాలో ఫ్రైడే కాకుండా ప్రతి మంగళవారం కూడా మనం ఎక్స్ట్రాగా ఇది ఎపిడమిక్ టైంలో మనం చేయడం జరుగుతుంది. దీన్ని మంగళవారం కూడా ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ జరుగుతుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చెక్కర్స్ అని ఉన్నారు. ఆ చెక్కర్స్ ఏంటంటే ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ యాజ్ పర్ యాక్షన్ ప్లాన్ ఇంటికి వచ్చి 450 మంది చెక్కర్స్ ని మనం విశాఖపట్నం జిల్లాలో ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ నుంచి. వాళ్ళు కూడా వచ్చి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ ఎవ్రీడే చేస్తున్నారు. మన డిపార్ట్మెంట్ నుంచి మాత్రము శుక్రవారము మంగళవారం చేస్తూ ఇలాంటి శాస్త్ర యాక్టివిటీలో దీన్ని మెయిన్ ఎయిమ్ గా తీసుకొని మేము చేయడానికి నిశ్చయించాము. అలాగే ఇప్పుడు అవేర్నెస్ కంపెయిన్ ఒక ర్యాలీలాగా తీసుకొని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే పరిసరాల పరిశుభ్రతది చాలా ముఖ్యంగా పాటించాలి ప్రతి ఒక్కరును. ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా స్టాఫ్ అందరము మేము ఈ రోజు అయితే మన డిఎంఎండ్హెచ్ఓ గారు జగదీశ్వరరావు గారు మన పిహెచ్సికి వచ్చి ఈ ర్యాలీలోను అలాగే కార్యక్రమం అంటే డ్రైడే ఫ్రైడే వల్ల ఉపయోగం ఏంటంటే దోమల నివారణలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దోమలు పెరగకుండా మన తాలూకు లైఫ్ సైకిల్ కట్ చేయడానికి ఈ దోమలు లేకుండా నీటి నిల్వల్ని మనం ఖాళీ చేస్తాము. డ్రమ్ములు కానీ అలాగే మనం వాడే అది. విశాఖపట్నం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దొండపర్తిలోని సింకా గ్రాండ్ లో ముస్లిం యువతి యువకుల వివాహ పరిచయ వేదిక జరిగింది. సొసైటీ గౌరవ అధ్యక్షులు హైదర్ అలీ సింకా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 200 మంది యువతి యువకులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదర్ అలీ, కార్యదర్శి అమీర్ జాన్లు మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో 10వసారి ఉచితంగా వివాహ పరిచయ వేదిక నిర్వహించామన్నారు. వేదిక ద్వారా ఇప్పటి వరకు 400 మందికి వివాహాలు జరిపించడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు తామే వివాహ ఖర్చులు భరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మునీర్, అబ్బాస్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. వివాద పర్చిక ఇవాళ 10వ రోజు ప్రతిసారి మేము చేస్తున్నామండి. ఈరోజు సుమారు 250 మంది జంటలు వచ్చారండి. ఇవాళ అందులోని 15 మందికి ఇక్కడే సంబంధాలు సెట్ అయిపోయండి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు డిగ్రీ హోల్డర్సు, డాక్టర్లు, ఇంజనీర్సు ప్లస్ 10th 7th ప్రతి ఒక్కరు పేదవాడి నుంచి గొప్పవాడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పెళ్లి సంబంధాల గురించి ఫ్రీగా చూసుకొని వాళ్ళ చాయిస్ని పెట్టి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారండి. ఈ పెళ్లి సంబంధం అనేది ఫ్రీ సర్వీస్. అంటే ఎవరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోమండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ఎవరు కూడా ₹1 మాకు డొనేషన్ ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా వచ్చి మీరు చేసి మీ యొక్క సంబంధాలను మీరు చేసుకొని మీరు వెళ్ళవలసిందిగా కూర్చోను. అదేవిధంగా ఎవరైనా పేద అమ్మాయిలు ఎవరైనా ఉంటే అమ్మాయిలకి పేద అమ్మాయిలు ఎవరైనా ఉంటే మేము మా సొసైటీ తరఫున స్వయంగా పేద అమ్మాయిలకి పెళ్లి చేసి మేము పంపిస్తామండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ముందుగా చెప్తే మేము తప్పకుండా ఆ సాయం కూడా చేస్తాం. అదేవిధంగా మేము మా సొసైటీ తరఫున ఈరోజు పేద వాళ్ళకి బుక్స్ అంతే కత్తన సుంతీలు ప్లస్ ఇలాంటి కార్యక్రమం అన్నీ చేస్తూ ఇవాళ మా కమిటీ వారు
చాలా రోజు రోజుకి దినదినం మేము మరి ఈ దినదినంగా మాకు అభివృద్ధిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మా తాలూకా మన ముస్లింలు కమ్యూనిటీలో ఉన్న పిల్లలు 10th క్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వస్తున్నారు. ఈ వీళ్ళకి సంబంధించింది ఇద్దరికి అంటే ఆడపిల్లలు అవనండి మగపిల్లలండి వీళ్ళిద్దరికీ కలిపి ఇక్కడ మేము పెట్టడం ఓన్లీ జస్ట్ పరిచయ వేదిక మాత్రమే. ఇందులో మా ప్రమేయం ఉండదు. మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకొని మీరు చేసుకోవాలి. ఓన్లీ మేము వివాహ పరిచయ వేదిక మాత్రమే. ఎందుకంటే మన ముస్లిం కమ్యూనిటీలో చాలామంది ఆడపిల్లలు ఇందులో చాలామంది చదువుకొని ఖాళీగా ఉండిపోతున్నారని చెప్పి ఉద్దేశంతో పిల్లలకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్న ఇప్పుడు మా సింకా గారు ఉన్నారంటే ఈరోజు సుమారుగా ఈ 10 ఫంక్షన్లు అంటే సుమారుగా 5 లక్షల రూపాయలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కాస్ట్ అవుతుంది. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 30న జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మనోహర్. డిఎస్సి మెరిట్ లిస్టును ప్రకటించిన ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞత. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం. నిబంధనలకు అనుగుణంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి. నిర్వాహకులకు సూచనలు చేసిన గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు. మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆత్మరక్షణకు శారీరక దారుఢ్యానికి కరాటే ఉపకరిస్తుందన్న సినీ స్టార్ సుమన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.